Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology Gachibowli. ఈరోజు మనం ఫర్టిలిటీ గురించి మాట్లాడుతున్నాం, మేల్ ఫర్టిలిటీ గురించి. ప్రతి 100 మంది ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, వాళ్ళలో ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దానికి 70% కారణం మగవాళ్ళలో ఉన్న స్పర్మ్స్లో ఉన్న డిఫెక్ట్స్ మాత్రమే. ఎప్పుడు మనం ఫీమేల్స్నే బ్లేమ్ చేస్తుంటాము. ప్రతిసారి ఫీమేల్స్ని పోయి మనము స్కాన్ చేసుకో, గైనకాలజిస్ట్ని కలవండి, మీ సైకిల్స్ రెగ్యులర్ ఉన్నాయా, ఇవే ఆలోచిస్తాం. కానీ మనలో కూడా సమస్యలు, మగవాళ్ళలో సమస్యలు ఉంటాయి అనేది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే స్పర్మ్లో మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి, మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి. సో మొదటిగా ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే, మీరు సంవత్సరం నుంచి పెళ్ళయింది, సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తున్నారు పిల్లల కోసము, ఎటువంటి కాంట్రసెప్షన్స్ అంటే కాండమ్స్ లాంటివి కానీ, ఓసీ పిల్స్ లాంటివి కానీ ఎటువంటి వాడట్లేదు, అట్లాంటి ఇంకా అట్లా చేసినా కానీ అవ్వట్లేదంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేయవచ్చు. సో మీరు మొదటిగా చేసుకోవాల్సిన టెస్ట్ ఏంటి? మొదటిగా సింపుల్గా సెమెన్ అనాలిసిస్ అని ఉంటుంది. సెమెన్ అనాలిసిస్ అంటే ఏంటి? వీర్య విశ్లేషణ. ఈ సెమెన్ అనాలిసిస్ మనం చేసుకున్నప్పుడు మీకు ప్రజెంట్ ఉన్న స్పర్మ్ కౌంట్ ఏంటి, ప్రజెంట్ స్పర్మ్లో మూమెంట్ ఎలా ఉంది, ఎన్ని స్పర్మ్ సెల్స్ నార్మల్గా ఉన్నాయి, ఈ 3 విషయాలు మనం ఖచ్చితంగా చూసుకోవాలి. మొదటిగా సెమెన్ అనాలిసిస్ మనం ఎప్పుడు ఇవ్వాలి? సో సెమెన్ అనాలిసిస్ మనం ఇవ్వాలి అంటే మినిమం 48 అవర్స్ గ్యాప్ ఉండాలి అండ్ మ్యాక్సిమం 7 days కంటే ఎక్కువ టైం ఉండొద్దు. ఈ గ్యాప్ అంటే ఏంటి అంటే, మీరు లాస్ట్ సెక్స్ అయ్యి 48 గంటలు క్రాస్ అయిన తర్వాతనే మీరు ఈ టెస్ట్ డెఫినెట్లీ ఇవ్వాలి. సో స్పర్మ్ కౌంట్ తగ్గడానికి వెరీ కామనెస్ట్ కారణాలు మనం ఆలోచిస్తే, మొదటిగా హార్మోనల్ అబ్నార్మాలిటీ. 2 హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఒకటి FSH అంటాము, ఒకటి LH అంటాము. ఈ 2 హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హార్మోన్స్ మన బాడీలో నార్మల్గా ఉన్నప్పుడే మీకు స్పర్మ్ ప్రొడక్షన్ అనేది నార్మల్గా జరుగుతుంది. సో ఎప్పుడైనా మనకు హార్మోనల్ అబ్నార్మాలిటీ ఉంటే దానివల్ల కూడా మీ స్పర్మ్ కౌంట్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. రెండోది ఏంటంటే, మీ టెస్టిస్ సైజ్ ఎలా ఉంది. టెస్టిస్ కొన్నిసార్లు చిన్న టెస్టిస్ ఉండడం వల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే చిన్న టెస్టిస్ ఉన్నప్పుడు హార్మోన్ లెవెల్స్ తగ్గుతాయి. సో దానివల్ల కూడా ఇష్యూ రావచ్చు. మూడోది ఏంటంటే వ్యారికోసీల్ అంటాం. ఈ వ్యారికోసీల్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా మనము టెస్టిస్కి సప్లై చేసే రక్తనాళాలు కొద్దిగా వెడల్పుగా అయితే దాన్ని వ్యారికోసీల్ అంటాం. కానీ వ్యారికోసీల్ వల్ల మనకి ఎక్కువ శాతము కౌంట్స్లో డిఫరెన్సెస్ రావు, కానీ మనకి మొటిలిటీలో కానీ మార్ఫాలజీలో కానీ డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. అండ్ మనం లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అంటే, మీరు చాలా లావుగా ఉన్నారా అంటే, లావుగా ఉన్న వాళ్ళందరిలో సమస్య ఉంటుంది కాదు. నేను లావుగానే ఉన్నాను, నాకు 2 పిల్లలు ఉన్నారు, దట్ డజంట్ మ్యాటర్. బట్ ఒబేసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్. రెండోది స్మోకింగ్ చేయడం వల్ల. స్మోకింగ్ వల్ల మనకి బాడీలో ఎన్ని ఆర్గన్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయో అంతకంటే 10 మన స్పర్మ్ మూమెంట్ని దెబ్బతీస్తుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే మీరు స్మోకింగ్ డెఫినెట్లీ అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ మీ వైఫ్ ప్రెగ్నెన్సీ 3 months పార్ అయిన తర్వాతనే మీరు స్మోకింగ్ గురించి మళ్ళీ ఆలోచించండి. కానీ యాజ్ సచ్ ఆల్కహాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, స్పర్మ్ కౌంట్ పైన డైరెక్ట్ ఎఫెక్ట్ చూపించకపోయినా అది మీ సెక్స్ లైఫ్ని డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రాపర్ సెక్స్ చేయకపోయినా మళ్ళీ ఇన్ఫర్టిలిటీ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో ఆల్కహాల్ని కూడా అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ ప్లీజ్ హెల్దీ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇన్ఫర్టిలిటీ అనేది వెరీ కామన్. దాంట్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ట్రీట్మెంట్స్ అయిపోతాయి. ఇక్కడ ఏషియన్ ఆండ్రాలజీలో మేము ప్రతి పేషెంట్ని న్యాచురల్ కన్సెప్షన్కి మేము పుష్ చేస్తుంటాము. వేరే ఏమైనా కంపల్సరీ అనుకుంటే తప్ప వేరే దాని గురించి ఆలోచన చేయము. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయచ్చు, లేకపోతే కింద వచ్చే నెంబర్కి మీరు నాకు కాల్ చేయొచ్చు అండ్ డెఫినెట్లీ నన్ను కలవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.